తెలంగాణలో భూభారతి చట్టాన్ని దశల వారీగా అమలు చేస్తోంది ప్రభుత్వం. మరో 28 జిల్లాల్లోని 28 మండలాల్లో భూభారతి చట్టాన్ని అమలు చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెవెన్యూ సమ్మిట్లో దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సమ్మిట్లు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే గత నెల 17వ తేదీ నుంచి 30 వరకు 4 జిల్లాల్లోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద భూభారతి చట్టం అమలు చేశారు. రెవెన్యూ సమ్మిట్లను వరుసగా నిర్వహించారు. ఇప్పుడు మరికొన్ని జిల్లాలకు విస్తరించబోతున్నారు. భూభారతి చట్టంపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూభారతి రైతులకు రక్షణ కవచం లాంటిదన్నారు పొంగులేటి. తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి 20వ తేదీ వరకు భూభారతి చట్టానికి సంబంధించి విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించబోతోంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి స్థానంలో భూభారతిని తెచ్చింది. భూ సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి చట్టం పేరుతో ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం చర్యలు మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. గత నెలలో దాదాపు 13 రోజుల పాటు 4 మండలాల్లో భూభారతిని పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేశారు. 4 మండలాల్లో విస్తృతంగా పర్యటించి అన్ని జిల్లాల్లో కూడా విస్తృతంగా పర్యటించి భూభారతిపై రైతులకు అవగాహన కల్పించింది ప్రభుత్వం. తాజాగా రేపటి నుంచి మరో 28 మండలాల్లో అంటే అన్ని జిల్లాల్లో కూడా ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేశారు. అన్ని జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని మరో 15 రోజుల పాటు ఇందుకు సంబంధించి ఆయా మండలాల్లో ప్రభుత్వం దృష్టికి వచ్చే సమస్యలను పరిష్కరించాలన్న భావనలో ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగా ఈ నెల చివరి నాటికి మొత్తం పరిష్కరించి జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు సర్కార్ రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి, ఈ కొత్తగా తెచ్చిన మండలాలు మనం పరిశీలించినట్లయితే మండలాలను జిల్లాలో మనం పరిశీలించినట్లయితే ఒక్కో జిల్లాలో ఒక్క మండలాన్ని ఎంపిక చేసుకున్నారు. అన్ని జిల్లాల్లో అంటే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన అన్ని జిల్లాలు కలిసి వచ్చేలా ఈ ప్రాజెక్టును అమలు చేయాలన్న ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్న నిర్ణయంగా అన్ని జిల్లాలను కూడా ఎంపిక చేశారు. ఆదిలాబాద్ లో భరోజ్ మండలం, భద్రాద్రి కొత్తగూడెంలో సుజాత నగర్, హన్మకొండలో నడికూడ, ఇలా అన్ని జిల్లాల్లోని మండలాలను ఎంపిక చేసుకుని ఆయా మండలాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి స్థాయిలో వినతి పత్రాలను ప్రభుత్వం స్వీకరించనుంది. ఇదే సమయంలో ప్రభుత్వం స్వీకరించే దరఖాస్తులను ఎలా పరిష్కరించాలన్న అంశంపై కూడా డెడ్ లైన్ విధించుకుని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. అంటే ఈ నెల చివరి వరకు కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 28 మండలాల్లో అంటే అన్ని జిల్లాల్లో కూడా అన్ని అమలు చేస్తున్న పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్న గ్రామాల్లో సమస్యలను పరిష్కారం చేసి జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతిని అమలు చేయాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. ఝాన్సీ రాణి, అదేవిధంగా శ్రీకాంత్, ఒక ప్రాజెక్ట్ ని అమలు చేయడం ఎంత ముఖ్యమో ప్రజలకు అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యం. అయితే భూభారతికి సంబంధించి ఈ మిగతా 28 మండలాల్లో ప్రజలకి ఏ విధంగా అవగాహన కల్పించబోతున్నారు? ఇప్పటి వరకు ఏమైనా ఏర్పాట్లు జరిగాయా? టీమ్స్ ని ఏర్పాటు చేయడం అలాగా? అంటే ప్రయోగాత్మకంగానే 4 మండలాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 4 మండలాలు తీసుకున్న సమయంలోనే మంత్రులు, జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు విస్తృతంగా పర్యటించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో పర్యటించి రెవెన్యూ సమస్యలపై అంటే భూభారతిపై పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం తీసుకున్న ధరణి వల్ల ఎలాంటి నష్టం జరిగింది, తాము అమలు చేయబోతున్న భూభారతి వల్ల రైతులకు ఎలాంటి న్యాయం జరుగుతుందన్న అంశాలను వివరించారు. తాజాగా కూడా రేపటి నుంచి జరగబోయే భూభారతి సదస్సుల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూభారతిని అమలు చేసేందుకు రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో రైతులు, రెవెన్యూ అధికారులు, మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఆయా మండలాల్లో ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు రెవెన్యూ చట్టాలపై అవగాహన కల్పిస్తూనే రైతులు రెవెన్యూ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలన్న ఒక సూచనలను అధికారులు చేయనున్నారు. ఈ సూచనలకు అనుగుణంగా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తే ఆ సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ శ్రీకాంత్.